వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మనకు ఒక పేరు వినపడేది, సజ్జల రామకృష్ణారెడ్డి. పాపం ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయిందో తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి మేబీ జూన్ 4 అనుకుంటా ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎక్కడా కూడా కనపడలా. కానీ శుద్ధపూస ఇప్పుడు నాకు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టుకు పరిగెట్టాడు. వాస్తవానికి గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు అప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసిన వారిని అరెస్టు చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టుకు పరిగెట్టాడు. అంటే ఏంటి? టీడీపీ కార్యాలయం మీద దాడి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి, ఎవరినో అరెస్ట్ చేస్తుంటే నేను వెళ్ళిపోయి ఎందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంట? నా మీద కేసు పెడితేనో నా మీద ఆరోపణలు చేస్తేనో నేను ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి వెళితే దానికి ఒక అర్థం ఉంది. ఎవరినో అరెస్ట్ చేస్తుంటే నేను వెళ్ళిపోయి నాకు బెయిల్ ఇవ్వండి, వాళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత నేనే ఆ లిస్టులో ఉంది అని అన్నాను అంటే అర్థం ఏంటి? ఆ దాడితో నాకు సంబంధం ఉందనే కదా. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జరిగింది కూడా అదే. టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళని గత 3 ఏళ్లుగా వైసీపీ పోలీసులు పట్టుకోలే. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు, వీడియో రికార్డింగ్ల ఆధారంగా ఒక్కొక్కరిని పట్టుకుని రిమాండ్కు పంపుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డిలో వణుకు మొదలైంది. నువ్వు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట మాట్లాడాడు, చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి లోన పెట్టిందే కాకుండా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు, అప్పుడే కేసు అయిపోలా, బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు, అంత మాత్రం నిజాయితీ పరుడు కాదు, అంత మాత్రం నిప్పు కాదు అని చెప్పి మాట్లాడావు. నువ్వు అన్ని మాట్లాడిన నువ్వు ఈరోజు నీ మీద కేసు పెట్టకుండానే సిగ్గు శరం వదిలేసి నాకు బెయిల్ ఇవ్వండి కోర్టుకి ఎలాగెళ్ళావా సజ్జల రామకృష్ణారెడ్డి? కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఈరోజు నిన్ను వెంటాడింది. ఆ రోజు చంద్రబాబు గారిని ఏ కేసులలో అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావో, ఏదో రోగాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చాడు, రోగాలతోనే బతుకుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు, దెబ్బ మొక్కలాగా బాగానే ఉన్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు, అయినా కానీ కోర్టుకు అబద్ధాలు చెప్పారని చెప్పి రకరకాల నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. ఈరోజు నువ్వు దెబ్బ మొక్కలాగా బాగానే ఉన్నావు కదా, నీకు ఏ రోగం లేదు కదా, పోనీ మరి నువ్వెందుకు కోర్టుకు పరిగెట్టావు ముందస్తు బెయిల్ ఇవ్వాలని? కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు తిరగబడింది కాబట్టే నీ మెడకు చుట్టుకుంది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయలే, ఆయన ఆ దాడిలో ఉన్నారని ఎక్కడ ఎఫ్ఐఆర్లో పెట్టలా, కానీ పరిగెట్టేశాడు కోర్టుకి. అంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి. కర్త కర్మ క్రియ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు భయం ఎందుకు వచ్చిందంటే దానికి రీజన్ చెప్తా. ఎప్పుడైతే కొంతమంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెబుతారు. ఎందుకంటే స్కెచ్ చేసింది మనోడే కదా, జనాన్ని ఉసుగొల్పింది మనోడే, అప్పుడు వెంటనే పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నది మనోడే, ఫోన్ చేస్తే కార్యాలయం దగ్గరికి. సో మొత్తం నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఎవరైనా నోరు విప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెబితే ఎక్కడ ఇరుక్కుపోతామో, ఎక్కడ బొక్కలో పడిపోతామో అని భయం వేసి ఈరోజు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. సిగ్గు శరం ఉండాలా. ఆ రోజు చంద్రబాబు గారిని నువ్వు అదే బెయిల్ తీసుకుంటే నానా మాట్లాడినావు. ఈరోజు నోరు మెదలదే? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖల్లోనూ ఏళ్ళు పెట్టావు కదా, మరి ఈరోజు కనపడవే? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఏ రోజు ప్రెస్ ముందుకు రాలేదే, ఏ రోజు విమర్శిస్తూ మాట్లాడలేదే? ఏం విమర్శించాలో తెలియదు కాబట్టి. ఎందుకని? ఆల్రెడీ పింఛన్లు పెరిగినాయి, డిఎస్సి ఇచ్చారు, రేపో మాపో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు, అలాగే నిత్యావసర సరుకుల ధరలు తగ్గించారు, ఇంకో పక్క పెట్టుబడులు వస్తున్నాయి, భోగాపురం పరిగెడుతుంది, ఆల్రెడీ అమరావతిలో పనులు మొదలవుతున్నాయి, పోలవరంలో పనులు మొదలవుతున్నాయి. కాబట్టి ఏం విమర్శించాలో తెలియదు మనకి, తెలియక నోరు మూసుకు కూర్చున్నాడు. రెండోది, అన్ని కార్యకలాపాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. అది స్కామ్ కానివ్వండి, దాడి కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, అన్నిటిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. ఎక్కడైనా ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందా, సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ మీద గతంలో అరాచకంగా వ్యవహరించారా, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంటుంది. సో ఇలా అన్నిటిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంటుందనేది బహిరంగ సత్యమే. ఈరోజు నువ్వే గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వే పుస్తకాలు తడుముకున్నావు, కేసు పెట్టకుండా నువ్వెందుకు పరిగెట్టావు? నేను శుద్ధపూసని, నాకు కేసుతో సంబంధం లేదు, నేను అమాయకుడిని, నోట్లో ఏలు పెడితే నేను కొరకలేను, నేను ఇంకా పాలు తాగటం మానలేదు, పీకతో పాలు తాగుతున్నాను, నా మీద కేసులు పెట్టొద్దు, నాకు బెయిల్ ఇవ్వండి. నువ్వు కూడా చెప్పాల్సింది, నాకు దురదరోగం ఉంది, లేకపోతే నాకు ఆ రోగం ఉందని అప్పుడు అన్నావుగా, చంద్రబాబు రోగాలు అన్నావు కదా నువ్వు. ఏదైనా రోగం ఉందని చెప్తే మరి బెయిల్ నీకు ఇద్దరేమో, ఏదైనా రోగం ఉందని చెప్పాల్సింది.
నాకు నోటి దూల రోగం ఒకటి ఉందండి, అవినీతి చేసే రోగం ఒకటి ఉంది, అరాచకాలు చేసే రోగం ఒకటి ఉంది, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఏమని వెళ్ళాడో కోర్టుకు చూడండి ఒకసారి. సాధారణంగా ముందస్తు బెయిల్ అనేది ఆ వ్యక్తి తప్పు చేశాడు, ఖచ్చితంగా రేపు నిరూపించబడద్ది, లేదా ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో నమోదు అవుద్ది అని భయం ఉన్నవాడే వెళ్తాడు. నువ్వు దాడి చేసావు కాబట్టి ఈరోజు నువ్వు కోర్టుకు పరిగెట్టింది. నువ్వు ఇక ఎన్ని కథలు చెప్పినా తప్పించుకునే పరిస్థితి లేదు. ముందస్తు బెయిల్ కోసం సజ్జల హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ నెంబర్ కేటాయింపు కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కాలేదు. 2021లో టీడీపీ ఆఫీసులో జరిగిన దాడికి సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఎప్పుడు పోలీసులు కేసులు నమోదు, ఇది వాస్తవానికి 2021 అక్టోబర్ 19న నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు నమోదు చేసింది కాదు, వైసీపీ హయాంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బట్ అందులో పేర్లు చేర్చలా. ఇప్పుడు ఏం చేశారంటే పేర్లు చేర్చడం మొదలుపెట్టారు. మళ్ళీ ఇందులో ఏమంటాడో తెలుసా, 7 ఏళ్ల కంటే పైబడే శిక్షలు కావాలని పెట్టారంట. కావాలని పెట్టడం ఏంటి? ఒక పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అందులో పనిచేసే వాళ్ళను చంపాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది హత్యాయత్నమే అవుతుంది. ఆ రోజు మీరు రాడ్లతోనూ కర్రలతోనూ వెళ్ళిపోయి విధ్వంసం సృష్టిస్తే పాపం అందులో పనిచేసే వాళ్ళు అటు ఇటు పారిపోయి తలదాచుకున్నారు కదా, మీరు చంపాలని ప్రయత్నించారు కదా, కాబట్టి హత్యాయత్నం కేసే పెడతారు. ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడాడు, ఒకసారి చూడండి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గాయపడిన పోలీసుల ఫిర్యాదు చేసిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని, ఈ విషయం బాధితుడికి చేసిన స్కాన్ రిపోర్ట్లో స్పష్టమైందని, అయినప్పటికీ పోలీసులు హత్యాయత్నం వంటి సెక్షన్లు నమోదు చేశారని పేర్కొన్నాడు. అంటే మేము ఒక వ్యక్తిని కొట్టాం, గాయాలు అయ్యాయి, కానీ చిన్న గాయాలే, చంపాలని కొట్లా, చిన్నగా గాయం అవ్వాలని కొట్టాం. పోలీసులు దాన్ని హత్యాయత్నం అంటున్నారు. తప్పు ఇది చెప్పేది. అంటే నువ్వు కొట్టేవాడివి సావకుండా బతకాలని, లేకపోతే చెయ్యరకుండా కాలెరకుండా కొట్టాలని వాడు కొడతాడా, లేదా కొట్టేవాడు చంపాలని కొడతాడా? ఒక వ్యక్తి మీద నువ్వు చెయ్యి వేసావంటే ఖచ్చితంగా అది హత్యాయత్నమే. మరి అవును, ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి అని రాయలేదు కదా, మరి నీకెందుకు ఉలిక్కిపాటు? సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించాడని ఆ వ్యక్తి చెప్పుంటే నువ్వు భయపడాలి, నా పేరు ఉంది కాబట్టి వస్తుందేమోనని. ఆ వ్యక్తి చెప్పలేదే. అంటే ఏమంటాడంటే మేము కొట్టిన మాట వాస్తవమే, కానీ గాయం చిన్నది, ఏం చేయొద్దు, గాయం చిన్నది, వదిలేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సిగ్గుచరం ఉండాలా. ఇక 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసులు ఇవ్వక్కర్లేదనే ఉద్దేశంతోనే ఇలా 10 ఏళ్లకు పైగా శిక్షలో ఉన్నటువంటి కేసులు పెడుతున్నారనేది వీళ్ళ వాదన. హత్యాయత్నానికి ఏ సెక్షన్లో పెట్టాలో ఆ సెక్షన్లో పెట్టారు. అంటే ఇక పోలీసులు ఏ సెక్షన్లో పెట్టాలో కూడా నువ్వే చెప్తావా? నువ్వు గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నువ్వు చెప్పావు, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన మాట వాస్తవం. అది కోర్టే చెప్పింది గతంలో చంద్రబాబు గారి విషయంలో. అప్పుడు నువ్వు అన్నావు కదా, ఆధారాలు లేకుండా ఉత్తిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కానీ ఎందుకు గొగ్గోలు, నీ అవినీతి లేకపోతే లేదని కోర్టులో నిరూపించుకుని రా అన్నారు కదా. మరి ఇప్పుడు కూడా నువ్వు కోర్టులో నిరూపించుకుని రా. దాడి నేను చేయించలేదు, దాడితో నాకు సంబంధం లేదని నువ్వు కోర్టులో నిరూపించుకుని రా. ఎందుకు రావు కోర్టులో నిరూపించుకుని? మరి ఎందుకు ముందస్తుకు బెయిల్కి పరిగెట్టావు? నువ్వు చంద్రబాబు గారిని గురించి మాట్లాడావు కదా, నువ్వెందుకు పరిగెట్టావు బెయిల్ గురించి? సమాధానం చెప్పు, ఎందుకు పరిగెట్టావు నువ్వు? ఇంకా ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. 3 ఏళ్ల తరువాత కేసును తిరగదోడి తప్పుడు సెక్షన్లు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడట. 3 ఏళ్ల తరువాత కాదు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అప్పుడే నమోదైంది. నువ్వు అక్కడే పప్పులో కాలేసావు. ఎఫ్ఐఆర్ మీ హయాంలోనే నమోదైంది. కాకపోతే అప్పుడు వైసీపీ పోలీసులు కదా, ఎవరి పేర్లు అందులో పెట్టలా, ఎవరిని అరెస్టులు చేయలా. కానీ ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్కు కొనసాగింపుగా అరెస్టులు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా 3 ఏళ్ల తర్వాత కేసులు తిరగదోడటం తప్పు అనుకో, కోర్టే కొట్టేస్తుంది. నువ్వు చెప్పేదేంటి కోర్టులకి? చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎన్ని ఏళ్ల తర్వాత పెట్టావా నువ్వు? ఎన్ని ఏళ్ల తర్వాత పెట్టావు? 2014 నాటి కేసు, 2015 నాటి కేసు. నువ్వు ఎన్ని ఏళ్ల తర్వాత పెట్టావు? 21లోనే, 22లోనే, 23లోనే పెట్టావు. అది దాదాపు 5-6 ఏళ్ల తర్వాత నువ్వు చంద్రబాబు గారి మీద కేసు పెట్టవచ్చు, చంద్రబాబు గారు చేసిన పనులను బయటకు తీయొచ్చు. 3 ఏళ్ల తర్వాత నీ దాడి బయటకు తీయకూడదా? ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్? నువ్వు చంద్రబాబు గారు ఏమైనా నిన్ను తప్పు చేసి ఈరోజు కేసు పెట్టావా? నువ్వు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారి మీద కేసు పెట్టావు కదా. నువ్వు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల తర్వాత కదా పెట్టింది. మరి అదే మాట నిన్ను కోర్టు అడుగుంటే 4 ఏళ్ల దాకా గుడ్డు గుర్రాల పళ్ళు తోమేవా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు కోర్టు అడుగుంటే? అడగలేదు కదా. స్కామ్ అనేది ఎప్పుడైనా బయటకు రావచ్చు, విషయాలు అనేవి ఎప్పుడైనా బయటకు రావచ్చు. కాబట్టి ఇప్పుడు బయటికి తీశారు. మరి దానికి ఎందుకు నీకు గొగ్గోలు? ఆ 3 ఏళ్ల తర్వాత బయటికి తీశారు, 4 ఏళ్ల తర్వాత బయటికి తీశారని.
ఇక్కడ చూడండి, 41A నోటీసులు అందిన ప్రతిసారి సంబంధిత కోర్టులో హాజరు కావాలని రిమాండ్ రిపోర్ట్లో ఉందని, వాస్తవానికి తనకి ఈ కేసుతో సంబంధం లేదని, తాను అమాయకుడనని, అంటే సుతపోసని, ఇదిగో తాను అమాయకుడంట, తాను అమాయకుడని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కొందరు నిందితులు పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను నిందితుడిగా చూపారని చెప్పారు. వాస్తవానికి టీడీపీ ఆఫీసుపై దాడి సమయంలో తాను వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎక్కడో వేరే చోట ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయమని చెప్పి విదేశాలకు పారిపోలా? విదేశాల్లో ఉండగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించలా? ఇలాంటి జిత్తులు మారినక్క వేషాలు ఎవరి దగ్గర అయినా వేయొచ్చు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేయించిన మాట వాస్తవం. అందుకనే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నోటీసులు ఇవ్వకముందే నాకు ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళాడు. కర్మ అనేది ఎలా ఉందో చూడండి. ఏదైతే చంద్రబాబు బెయిల్ మీద వచ్చాడని 1కి 10 సార్లు అన్నావో, ఈరోజు అదే బెయిల్ కావాలని నువ్వు కోర్టుకు వెళ్ళావు. దరిద్రం చూడు. తలరాత అనేది అందుకనే ఎగిరెగిరి పడితే చివరికి అధపాతాళానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంలో వైసీపీయే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం అవాక్కయింది. ఈ ఎక్కడ దొరికారా? నిన్నటి మొన్నటి వరకు అంతన్నాడు ఇంతన్నాడు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు నెలన్నర అవుతుంది. ఈ రోజుకి సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి రాలా. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించావు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసావు. అధికారం పోగానే వెళ్ళిపోయి మూల కూర్చున్నావు చేతకాని వాళ్ళలాగా. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి క్యారెక్టరు. ఏది ఏమైనా చేసిన తప్పుకి ఫలితం అనుభవించాలా? టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించిన సజ్జల రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.